ప్రజా రవాణాలో రాజ్యమేలుతున్న ఓలా, ఊబర్ వంటి సంస్థలకు పోటీగా కేంద్రం భారత్ టాక్సీని డ్రైవర్లకు, ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీన్ని కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ నేషనల్ ఈ-గవర్నెన్స్ డివిజన్ అభివృద్ధి చేసింది. పైలట్ ప్రాజెక్టు కింద ఢిల్లీలో నవంబర్ నుంచి ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. మొదట భారత్ టాక్సీ ద్వారా సొంత వాహనాలు కలిగిన 650 మంది డ్రైవర్లు దేశ రాజధానిలో ఈ సేవలు అందించనున్నారు. ప్రైవేట్ సంస్థల యాప్ ఆధారిత టాక్సీ సర్వీసులపై కొన్ని ఏళ్లుగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ధరలు, క్యాన్సిలేషన్లతో పాటు తమ ఆదాయం నుంచి కంపెనీలు 25% వరకు కమిషన్ తీసుకోవడంపై డ్రైవర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వీటన్నిటికీ సమాధానంగా కేంద్రం తీసుకొస్తున్న ఈ భారత్ టాక్సీలో నమోదుకు డ్రైవర్లు ఎలాంటి కమిషన్ చెల్లించాల్సిన అవసరం లేదు. మెంబర్షిప్ కింద స్వల్ప మొత్తం ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. 2024 మార్చి నాటికి మెట్రో నగరాల్లో ఈ భారత్ టాక్సీ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.